ఏపీలోని విపక్ష పార్టీలో పదవుల పందెరం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర కమిటీలోకి కనీసం జిల్లా స్థాయి గుర్తింపు కూడా లేని నాయకులు కుప్పలు తెప్పలుగా చేరుతున్నారు. పార్టీలో గ్రామ స్థాయి నాయకులుగా ఉన్నవారు ఉన్నట్టుండి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిపోతున్నారు. పార్టీ అధికారంలో ఉండగా 5 ఏళ్లు పదవులు లేవు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో కొందరిని ఎందుకు అందలం ఎక్కిస్తున్నారు? గ్రామ స్థాయి నాయకులను కూడా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా? ఈ నిర్ణయాలతో గందరగోళం మరింత పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొత్త దుమారం రేపుతోంది. జిల్లా స్థాయి పదవులకు ఎదుగుతామని కలలో కూడా ఊహించని నాయకులు రాష్ట్ర పదవులు చేపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు అలంకరిస్తున్న కొందరిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక కేడర్ అయోమయంలో పడుతోంది. భవిష్యత్తులో ఇంకెంతమంది రాష్ట్ర నాయకులు పుట్టుకొస్తారోనని సెటైర్లు వేసుకునే పరిస్థితి సొంత పార్టీలో ఉంది. రాజన్నగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 2011లో మార్చిలో పుట్టుకొచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో అప్పటి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకుంది వైసీపీ. అనంతరం 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో సునామీ సృష్టించింది ఫ్యాను పార్టీ. వైఎస్ఆర్సీపీ 151 స్థానాలను దక్కించుకుంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే అధిష్టానం నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల దాకా కష్టపడ్డ కార్యకర్తలను 5 ఏళ్లు విస్మరించారన్న ఆరోపణలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వినిపించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో పెద్దగా మాట్లాడింది లేదు. వారి మాట వినింది లేదు. ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా అన్నట్లు అధినేతకు తగ్గట్టుగానే ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సామంతరాజుల్లా వ్యవహరించారు. కేడర్ని విస్మరించారు. ఎవరో కొందరు తప్ప మిగిలిన వారు కేడర్తో మాట్లాడింది లేదు. వారి కష్ట సుఖాలు పట్టించుకున్నది లేదు. పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారి హోదా వేరే లెవెల్లో ఉంటే కష్టించి పనిచేసిన వారు నామినేటెడ్ పదవులు కాదు కదా, కనీసం పార్టీ పదవులు కూడా దక్కక ఆవేదనకు గురయ్యారు. 5 ఏళ్లు గిర్రున తిరిగిపోయి మళ్లీ ఎన్నికలొచ్చాయి. వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 సీట్లలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఫ్యాను పార్టీ. రాష్ట్రంలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. పదవులు కాదు కదా, కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకొని నాయకులు ఇప్పుడు పలకరించే పరిస్థితి కూడా లేదని పార్టీ కేడర్ నిరాశలో కూరుకుపోయింది. అధికారం దక్కకపోతే నాయకులు పార్టీ ఫిరాయించేస్తారు. అనుచర గణం కూడా ఆయన వెంట వెళ్ళిపోతారు. కానీ పార్టీ జెండానే నమ్ముకున్న కేడర్ ఎప్పుడూ అలా చెయ్యదు. ఏ పార్టీకైనా వారి అసలైన బలం. ఇలాంటి పరిస్థితుల్లో కేడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పదవుల పందేరానికి దిగారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలన్నా, స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు దక్కాలన్నా కార్యకర్తలు కీలకం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త అవసరమే. దీనిని గుర్తించే పార్టీ అధినేత జగన్ కేడర్ని కాపాడుకునే పనిలో పడ్డారు. 10 మందిని వెనకేసుకు తిరిగే నాయకత్వ లక్షణాలున్న చోటా నాయకులకు రాష్ట్ర పదవులు ఇస్తూ జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఎంతమందికి పార్టీ పదవులిస్తే అంతా లాభం ఉంటుందని, కేడర్ చెదిరిపోకుండా పార్టీతోనే ఉంటారని జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధినేత ఆలోచన ఎలా ఉన్నా పదుల సంఖ్యలో చోటా నాయకులకు రాష్ట్ర పదవులు కట్టబెడుతుండడం మాత్రం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. కింది స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించడం మంచిదే అయినా ఆ హోదాకు వారు న్యాయం చేయగలరో లేదో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు కొందరు. జగన్ తీసుకున్న నిర్ణయాలపై విపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా పరోక్షంగా వ్యంగ్య అస్త్రాలు సంధిస్తున్నారు. వ్రతం చెడ్డ, ఫలితమన్నా దక్కాలి. మరి వైఎస్ఆర్సీపీ ప్రయోగాలు ఫలిస్తాయో, వికటిస్తాయో, పార్టీని ఎటు తీసుకువెళతాయో చూడాల్సిందే.